ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే ఈ రెండు ఫోన్స్ ఐకో నియో 9 Pro అండ్ OnePlus Nord 4 ఈ రెండు ఫోన్స్ ని నేనే పర్చేస్ చేసి కెమెరా రివ్యూ అండ్ డెడికేటెడ్ రివ్యూ అలా రెండు ఫోన్స్ మీద 4 వీడియోలు ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తున్నాను, ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 30 నుంచి 35 వేల రూపాయల ప్రైస్ పాయింట్ లో ఐకో నియో 9 Pro ఒకటి కనబడుతుంది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తో, అండ్ సెకండ్ OnePlus Nord 4 వచ్చింది ఆల్ రౌండర్ ఫోన్ కింద కనబడుతుంది. మనం ఇప్పుడు ఐకో నియో 9 Pro ని కన్సిడర్ చేయొచ్చా, OnePlus Nord 4 ని కన్సిడర్ చేయాలా 30 నుంచి 35 వేల రూపాయల ప్రైస్ పాయింట్ లో అనేది మాట్లాడుకుందాం. కానీ ఒక చిన్న నోట్, ఇందాక నేను చెప్పినట్లు ఎండ్ డెసిషన్ మాత్రం కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి. రెండు ఫోన్స్ రివ్యూస్, కెమెరా రివ్యూస్ కూడా పోస్ట్ చేశా. అవి చూసిన తర్వాత ఏ ఫోన్ తీసుకోవాలో మీరు నిర్ణయాన్ని మీరు తీసుకోండి. ఈ వీడియోలో మనం పెట్టే ప్రైస్ కి దేంట్లో ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి, దేంట్లో ఫీచర్స్ లేవు అనేది తెలుసుకోవడం వరకే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ ప్రైస్ దగ్గర నుంచి మొదలు పెడదాం. OnePlus Nord 4 మీకు 30 వేల రూపాయలకి అవైలబుల్ గా ఉంది. 8GB 128GB. దాని మీద కార్డ్ ఆఫర్స్ అయితే రైట్ నౌ ఏమీ నడవట్లేదు. అదే ఐకో నియో 9 Pro చూసుకుంటే 8/128 మీకు 35,000 రూపాయలు పెట్టారు. 2,000 రూపాయలు ఇప్పటికీ కార్డ్ ఆఫర్ నడుస్తుంది. బట్ యాక్చువల్ ప్రైస్ కన్సిడర్ చేసుకుంటే 5,000 రూపాయలు OnePlus కంటే కూడా ఐకో ఎక్కువ, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ దగ్గరికి వెళ్ళిపోదాం. OnePlus Nord 4 సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉండిద్ది. మీకు మొత్తం మెటల్ ఫినిష్ తో వచ్చింది. బ్యాక్ సైడ్ కెమెరా దగ్గర మాత్రం గ్లాస్ యూస్ చేశారు. రిమైనింగ్ హోల్ బాడీ మొత్తం కూడా మీకు మెటల్ ఫినిష్ తో వస్తుంది. అదే ఐకో నియో 9 Pro చూసుకుంటే బ్యాక్ సైడ్ మీకు లెదర్ ఫినిష్ తో వచ్చింది. మెటల్ ఫ్రేమ్ అయితే అసలు ఎక్కడ ఉండదు, మొత్తం చుట్టూతా పాలీకార్బోనేట్ ఫ్రేమ్ ఉంటుంది. అండ్ కెమెరాస్ దగ్గర కూడా ఇది లెదర్ స్టిచ్ ఫినిష్ తోనే వస్తుంది. బిల్డ్ క్వాలిటీ మాత్రం నో డౌట్ OnePlus కి మనం క్లియర్ గా ఒక పాయింట్ ఇవ్వచ్చు, మెటల్ ఫినిష్ తో వస్తుంది కాబట్టి. అండ్ హార్డ్వేర్ పరంగా మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా యాడ్ చేయొచ్చు అనిపించింది. అలర్ట్ స్లైడర్ ఉంటుంది OnePlus లో. మీకు ఫోన్ సైలెంట్, వైబ్రేషన్, నార్మల్ మోడ్ కి స్విచ్ అవ్వాలంటే అలర్ట్ స్లైడర్ ఉపయోగపడింది. ఐకోలో మీకు హార్డ్వేర్ లెవెల్లో ఇట్లాంటి ఎక్స్ట్రా బటన్స్ అయితే ఏమి ఉండవు. ఇప్పుడు ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ దగ్గరికి వెళ్దాం. OnePlus లో మీకు Snapdragon 7+ Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 2.8 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. అండ్ AnTuTu స్కోర్స్ అరౌండ్ మీకు 11 lakhs వరకు ఇది స్కోర్ చేసింది. 1.1 million పైనే. BGMI లాంటి గేమ్స్ ని మీరు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లో అప్ టు 90 FPS లో గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఇక్కడ ఇబ్బంది ఉండదు గేమింగ్ పరంగా. అదే ఐకోలో చూసుకుంటే Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పాలి. 3.2 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. AnTuTu స్కోర్స్ అరౌండ్ 1.6 million దాకా స్కోర్ చేసింది. 7+ Gen 3 కంటే ఆబ్వియస్ గా ఈ ప్రాసెసర్ చాలా ఎక్కువే. అండ్ పర్ఫార్మెన్స్ లెవెల్లో కూడా మనం క్లియర్ గా నోటీస్ చేయొచ్చు బెటర్ పర్ఫార్మెన్స్ Nord 4 కంటే కూడా ఐకోలో. అండ్ గేమింగ్ పరంగా అయితే ఇంకొక అడిషనల్ బెనిఫిట్, ఐకోలో మీకు Q1 చిప్ ఉంటుంది. ఇది గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ టెక్నాలజీని యూస్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఫ్రేమ్స్ ని ప్రొడ్యూస్ చేసి స్మూత్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేసింది. అలానే రీఫ్రెష్ రేట్ పరంగా 144 Hz ఉంటుంది కాబట్టి పర్ఫార్మెన్స్ పరంగా ఆఫ్ కోర్స్ OnePlus మీకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా గానీ రెండింటిలో కంపేర్ చేస్తే క్లియర్ పాయింట్ ఐకో కి. RAM అండ్ ROM కాన్ఫిగరేషన్స్ రెండింటిలో సేమ్ LPDDR5X RAM కాన్ఫిగరేషన్ తో వస్తున్నాయి. బట్ స్టోరేజ్ టైప్స్ రెండింటిలో కూడా 128GB తీసుకుంటే UFS 3.1 స్టోరేజ్ టైప్ వస్తుంది. అదే మీరు 256GB తీసుకుంటే UFS 4.0 స్టోరేజ్ టైప్ తో వచ్చింది. లాంగ్ టర్మ్ లో తీసుకునే వాళ్ళు 256 తీసుకోండి, మెమరీ సరిపోయింది. అండ్ రెండు స్టోరేజ్ స్పీడ్ బాగుంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ లో మీకు ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. రెండింటిలో కూడా 1.5K రెజల్యూషన్ డిస్ప్లేస్ తో వస్తున్నాయి. ఈ రెగ్యులర్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే కాదు, 1.5K రెజల్యూషన్. Nord 4 లో మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ కి సపోర్ట్ చేసింది. 10-bit ప్యానల్ ఇది. 2150 nits పీక్ బ్రైట్నెస్ నీట్స్ ఉంటాయి. అదే ఐకో నియో 9 Pro చూసుకుంటే 120 Hz కాదు, 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది కూడా HDR10+ కి సపోర్ట్ చేసింది. బ్రైట్నెస్ 3000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటాయి. అక్కడ 2150 ఇక్కడ 3000. ఇంకొకటి MEMC టెక్నాలజీ ఉంది ఐకో నియో 9 Pro డిస్ప్లే కి. Nord 4 లో మీకు MEMC లేదు. అండ్ రిఫ్రెష్ రేట్ 120 Hz కాదు. బ్రైట్నెస్ పరంగా కూడా ఐకో కంటే Nord 4 లో కొంచెం తక్కువ కాబట్టి డిస్ప్లే పరంగా కూడా ఎడ్జ్ మళ్ళీ ఐకోనే తీసుకుంటుంది. డాల్బీ విజన్ పరంగా రెండు డిస్ప్లేస్ లో కూడా డాల్బీ విజన్ లేదు. అండ్ స్పీకర్స్ పరంగా రెండు ఫోన్స్ లో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, కానీ రెండు ఫోన్స్ లో కూడా డాల్బీ అట్మోస్ లేదు. అలానే 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా రెండు ఫోన్స్ లో లేదు. టైప్-C ఇయర్ ఫోన్స్ మాత్రమే యూస్ చేసుకోవాలి. అండ్ IR సెన్సార్ OnePlus లో ఉంది. మీకు ఒకవేళ ఎలక్ట్రానికల్ గ్యాడ్జెట్స్ ఏమైనా ఉంటే AC కానీ టీవీ కానీ సౌండ్ బార్స్ ఇలాంటివి Nord 4 నుంచి ఫోన్ లోనే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. IR బ్లాస్టర్ ఉంది కాబట్టి. ఐకో నియో 9 Pro లో మీకు IR బ్లాస్టర్ లేదు. అలానే NFC మీరు ఒకవేళ ట్యాప్ టు పే ఫీచర్ యూస్ చేసుకొని కాంటాక్ట్లెస్ పేమెంట్స్ ఏమైనా చేయాలనుకుంటే OnePlus లో మీకు NFC ఫీచర్ ఉంది. ఐకోలో మీకు NFC ఫీచర్ లేదు. సీరియస్ కాన్స్ ఏవి NFC 35,000 రూపాయలు పెట్టినప్పుడు ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సీరియస్ కాన్ కింద కన్సిడర్ చేయండి ఐకోలో NFC లేకపోవడం. ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు కొంచెం డిసైడింగ్ ఫ్యాక్టర్ అవ్వండి. రెండు ఫోన్స్ లో కెమెరా రివ్యూస్ చేశాను కాబట్టి ఆ వీడియోస్ చూసిన తర్వాత మీరు నిర్ణయాన్ని తీసుకోండి. అండ్ వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి కంటెంట్ ఇక్కడ వరకు చూస్తున్నారు అంటే నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కూడా నచ్చి వర్తుందని ఫీల్ అయితే మాత్రం 1 lakh సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాను. ఒకవేళ మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ఆ 1 lakhలో జాయిన్ అవ్వండి. ఇంకా కాన్ఫిడెంట్గా ఎన్నో మంచి వీడియోస్ మీ ముందు తీసుకొస్తా. రెండింటిలో కూడా సేమ్ కెమెరా సెటప్ ఉంటుంది, బోత్ ఫ్రంట్ అండ్ రేర్ సైడ్ కెమెరాస్. కాకపోతే సెన్సార్ మారుతుంది. OnePlus Nord 4 లో 50 MP OIS కెమెరా ఉంటుంది. సోనీ LYT 600 సెన్సార్ తో వస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 MP కెమెరా. ఐకోలో కూడా సేమ్ సెటప్, 50 MP OIS కెమెరా. సెన్సార్ సోనీ IMX920 సెన్సార్ తో వస్తుంది. 8 MP వైడ్ యాంగిల్ సెన్సార్, ఫ్రంట్ 16 MP కెమెరా తో వస్తుంది. సెన్సార్స్ పరంగా అయితే క్లియర్ గా ఐకో ఇక్కడ ఒక పాయింట్
తీసుకునింది, కానీ టెక్నికల్గా కూడా ఇంకొక పాయింట్ స్కోర్ చేస్తుంది ఐక్యూ. ఎలా అంటే వీడియో రికార్డింగ్ డిపార్ట్మెంట్లో OnePlusలో మీరు 4K 60 FPS వరకు మాక్సిమం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఐక్యూలో కూడా ఈవెన్ 4K 60 FPS ఉంది, కానీ 8K వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు ఐక్యూలో. క్వాలిటీ ఎలా ఉండిద్ది ఇవన్నీ పక్కకు పెడితే క్యాపబిలిటీ అయితే 8K వరకు ఉంది కదా, అక్కడ మనం ఒక పాయింట్ మళ్ళీ ఐక్యూకి ఇవ్వచ్చు. అంత మాత్రం నాట్ 4 కెమెరాస్ బాగాలేవని కాదు, సెగ్మెంట్ లో ఉండే మంచి కెమెరాస్ లో నాట్ 4 కూడా ఒకటి, బట్ రెండింటిలో కంపేర్ చేస్తే ఐక్యూలో బెటర్ కెమెరాస్ ఉన్నాయి. ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడదాం. 5500 mAh బ్యాటరీతో OnePlus Nord 4 వస్తుంది. 100 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తున్నారు. ఐక్యూలో 5160 mAh బ్యాటరీ ఉంటుంది, 120 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తున్నారు. చార్జెస్ పరంగా చూస్తే ఫాస్ట్ ఛార్జింగ్ మీకు ఐక్యూలోనే కనబడుతుంది, బట్ ఛార్జింగ్ స్పీడ్స్ 100 120 పెద్ద డిఫరెన్స్ ఏమీ కాదు. కెపాసిటీని బట్టి అండ్ నేను యూసేజ్ని బట్టి చెప్తున్నా. రీసెంట్ టైమ్స్ లో బ్యాటరీ పరంగా చాలా ఇంప్రెస్ అయిన ఫోన్ OnePlus Nord 4. ఎలా యూస్ చేసుకున్నా కానీ మాక్సిమం ఒక వర్కింగ్ డే అయితే మీకు వచ్చింది. అలానే బ్యాటరీ టెక్నాలజీ కూడా 4 years మినిమం వచ్చింది అని చెప్పని OnePlus వాళ్ళకి ఏం చేస్తున్నారు, అండ్ కొత్త టెక్నాలజీ యూస్ చేశారు బ్యాటరీస్ లో. మనకి ఎలక్ట్రికల్ ఈవీ వెహికల్స్ ఉంటాయి కదా, అందులో యూస్ చేసే మెటీరియల్ తో OnePlus Nord 4 లో బ్యాటరీని తీసుకొని వచ్చారు. సో బ్యాటరీ పరంగా నేను OnePlus రికమెండ్ ఇస్తున్నాను. అండ్ ఇప్పుడు 5G బ్యాండ్స్ పరంగా 9 5G బ్యాండ్స్ తో మీకు OnePlus వస్తుంది, 10 5G బ్యాండ్స్ తో ఐక్యూ వస్తుంది. రెండు కూడా మంచి నెట్వర్క్స్ ని స్కోర్ చేస్తాయి. అండ్ UI పరంగా రెండు కూడా బిస్కెట్ యూఐలే. ఆక్సిజన్ OS తో OnePlus వస్తుంది, కానీ పేరుకు మాత్రమే కలర్ OS ఉండిద్ది. ఐక్యూలో మీకు ఫన్ టచ్ OS ఉండేది, వివోలో చూసే OS దీంట్లో కూడా ఉండిద్ది. రెండు కూడా ఆల్మోస్ట్ మీరు ఒక ఫ్లాగ్షిప్ ఫోన్స్ యూస్ చేస్తున్న ఫీల్ అయితే వచ్చింది. ప్రైవేట్ ఫీచర్స్ పరంగా కూడా రెండింట్లో సేమ్ ప్రైవేట్ ఫీచర్స్ ఉంటాయి. యాప్ లాక్, హిడెన్ ఫోల్డర్, ప్రైవేట్ సేఫ్, డ్యూయల్ యాప్స్, ఇలాంటి అన్ని కస్టమ్ ఫీచర్స్ మీరు రెండు ఫోన్స్ లో యూస్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. ఇప్పుడు అప్డేట్స్ పరంగా మాట్లాడదాం. ఇది మెయిన్ ప్రామినెంట్ రోల్. లాంగ్ టర్మ్ లో యూస్ చేసుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. OnePlus మీకు 4+6 years అప్డేట్స్ వస్తుంది, అంటే ఆండ్రాయిడ్ అప్డేట్స్ 4 years వస్తాయి, సెక్యూరిటీ అప్డేట్స్ 6 years వస్తాయి. ఐక్యూలో మీకు 3+4 years అప్డేట్స్ తోనే వస్తుంది. ఆండ్రాయిడ్ పరంగా 3 years, సెక్యూరిటీ 4 years వస్తాయి. OnePlus తో కంపేర్ చేస్తే ఆండ్రాయిడ్ అప్డేట్స్ పరంగా ఐక్యూలో 1 సంవత్సరం తక్కువ వస్తాయి, సెక్యూరిటీ అప్డేట్స్ 2 సంవత్సరాలు తక్కువ వస్తాయి. సో ఇవి ఓవరాల్ గా OnePlus Nord 4, iQOO Neo 9 Pro ఈ రెండింటి మధ్యలోనే డిఫరెన్సెస్. మీరు క్లియర్ గా నేను గేమింగ్ కోసం మాత్రమే ఫోన్ కొనుక్కుంటున్నాను అనుకుంటే మీరు డౌట్ పెట్టుకోకర్లా, అటు ఇటు చూసుకోకుండా iQOO Neo 9 Pro ఖచ్చితంగా మీకు అక్కడ క్లియర్ చాయిస్ అది, ఆ ఫోన్ తీసేసుకోండి. నేను గేమ్స్ అన్ను, కానీ అడిషనల్ గా పెట్టే 5000 కి వాల్యూ చేసే ఫీచర్స్ ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా అని చెప్పంటే పర్ఫార్మెన్స్ కాకుండా అంత పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. డిస్ప్లే పరంగా, కెమెరాస్ పరంగా, NFC, IR బ్లాస్టర్, బ్యాటరీ, ఈవెన్ పర్ఫార్మెన్స్ లో కూడా అన్ని డిపార్ట్మెంట్స్ లో 30,000 రూపాయల లోపల Nord 4 కూడా మీకు ఖచ్చితంగా జస్టిస్ చేసిద్ది. సో గేమ్స్ మీ ప్రయారిటీ కాదు అనుకునే వాళ్ళు iQOO Neo 9 Pro వరకు వెళ్ళక్కర్లేదు, Nord 4 మిమ్మల్ని సాటిస్ఫై చేసిద్ది. ఇప్పుడు గ్రీన్ లైన్ ఇష్యూస్, మదర్ బోర్డ్స్ గురించి మాట్లాడుకుందాం. రైట్ నో OnePlus Nord 4 లో అయితే ఎక్కడ గ్రీన్ లైన్ ఇష్యూస్ ఏమీ అబ్జర్వ్ చేయలేదు. ఇండియాలో అయితే OnePlus Nord 4 ఇప్పటి వరకు ఏ ఒక్క గ్రీన్ లైన్ ఇష్యూ కేసు కూడా రాలేదు. కానీ ఫ్యూచర్ లో రాదు అని గ్యారంటీ ఇస్తావంటే ఎవరం చెప్పలేం మనం. మోస్ట్లీ ఇలాంటి ఇష్యూస్ ఏమీ రావని చెప్పని అనుకుంటున్నాం. ఏ బ్రాండ్ కూడా కావాలని చెప్పని ఇష్యూస్ ఇవ్వదు. లేదు దరిద్రం బాలేక గ్రీన్ లైన్ ఇష్యూనో మదర్ బోర్డ్ ఇష్యూనో వచ్చింది, అప్పుడేం చేయాలి అంటే ఫోన్ ని ఫస్ట్ మీరు చాలా జాగ్రత్తగా వాడాలి. ఫిజికల్ డ్యామేజ్ ఏమీ లేకుండా మీరు వాడితే మాత్రం ఖచ్చితంగా సర్వీస్ సెంటర్కి వెళ్ళి రీప్లేస్మెంట్ కోసమైనా లేదా ఫ్రీ రిపేర్ కోసమైనా మనం అడగొచ్చు, కానీ మీ ఫోన్ మాత్రం చాలా జాగ్రత్తగా యూస్ చేయాలి, డెంట్స్ ఏమీ లేకుండా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.